మేడం మేడం నమస్తే అండి. ఏం పేరు? కార్తిక. రాధిక. కార్తిక. ఇక్కడ లోకల్ కదా? లోకల్. మేడం ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి మేడం. ఒక ఓటర్ గా ఎలా ఉన్నాయి మీ ఏరియా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఇంకా ఇంకా డెవలప్ కావాలి. ఇది రియల్ ఎస్టేట్, ఇంకా బిల్డింగ్స్, ఇంకా రోడ్స్ అవి ఇంకా నీట్ గా రావాలని, ఇంకా చాలా డెవలప్ కావాలని. ఇండస్ట్రియల్ ఏరియా కదా బాలనగర్ అనేది, మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. సో ఈ ఇండస్ట్రియల్ ఏరియా అనేది అన్డెవలప్మెంట్ కిందకే వస్తుంది ఎక్కువ మట్టుకల. అది ఇంకా డెవలప్మెంట్ కావట్లేదు. సో దాని గురించి మనకి రోడ్స్ అవి బిల్డింగ్స్ అవి అయితేనే కొంచెం ఇంకా డెవలప్మెంట్ బాగా జరగాలి. వాటర్ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇక్కడ. వాటర్ ప్రాబ్లం చాలా బాగుంటాయి, చాలా నీట్ గా ఉంటాయి. బాలనగర్ వాటర్ అనేది చాలా చాలా బాగుంటాయి, ప్యూరిఫై నీట్ గా ఉంటది. అదే మాధవరం కృష్ణారావు బాగా చేస్తాడు. అట్లేం లేదు, ఇది కదా తర్వాత ఫ్యూచర్ లో సపరేట్ అవుతుందంట. ఆయన రవీందర్ రెడ్డి. సిస్టర్ ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది మొత్తం టోటల్ గా. అంటే వీళ్ళు 6 గ్యారెంటీలను పెట్టారు. మహిళలకి బస్ ఫ్రీ అని, తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అని, తర్వాత మీకైతే 2500 ఇస్తానని ఏం చెప్పారు. జరుగుతున్నాయి ఏమన్నా? జరుగుతున్నాయి కానీ ఇంకా యూనిట్స్ అనేది ఇంకా ఫ్రీ చేయాలని అనుకుంటున్నా. అది కొన్ని దగ్గర అయిపోయినాయి, కొన్ని దగ్గర పూర్తి స్థాయిలో జరగట్లేదని నా వరకు తెలిసిన న్యూస్. అది గ్యాస్ ఫ్రీ వస్తుందంటే 500 యూనిట్లు 500 సబ్సిడీ వస్తుంది గ్యాస్. అది కొంటున్నారు, ఫ్రీ రావట్లేదు. అది ఐడియా లేదు. మహిళలకి 2000 ఇస్తారా? రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కి అవకాశం ఉందా, బీజేపీకి అవకాశం ఉందా, కాంగ్రెస్ కి అవకాశం ఉందా? నాకు తెలిసి బీఆర్ఎస్ కి అవకాశం ఉంది అని అనుకుంటున్నా. ఈసారి రావాలి కూడా. నాకు అదే నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటే జిఎస్టీలు అవి పెరిగిపోయినాయి. సో ఆయన ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. జిఎస్టీ లేదు, ఏం లేదు. సో జిఎస్టీకే ఎక్కువ పడుతుంది జనాలని, బాగా దానికే ఎక్కువ. అన్ని పెరిగిపోయినాయి, దానికి ఎక్కువ పోతుంది, జిఎస్టీకి ఎక్కువ పోతుంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవాలంటే, ఒక ఫోన్ తీసుకోవాలంటే కూడా దానికి ఒక 8000 జిఎస్టీ పోతుంది. బిర్యానీ తిందామన్నా సరే, మొబైల్ ఫోన్ కొనాలన్నా సరే జిఎస్టీ తీసేస్తున్నారు. సో నాకు టిఆర్ఎస్ అదే టిఆర్ఎస్ నచ్చింది. అదే రావాలని అనుకుంటున్నాను. బీజేపీ అంటే బీజేపీ టిఆర్ఎస్ చెప్పలేం కానీ ఎక్కువ మెజారిటీ నేను బీఆర్ఎస్ అని అనుకుంటున్నా.